హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ పెళ్ళైన అమ్మాయి. ఇది చాలా రోజుల తర్వాత ఇస్తున్నానండి. కొత్తగా చూసేవాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన ఎపిసోడ్స్‌ని చూసిన తర్వాత ఇది చూడండి. ఇక ఆలస్యం చేయకుండా కథ ఏంటో చూసేద్దాం. కథలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పెళ్ళైన అమ్మాయి పార్ట్ 12. చెట్టు పైకెక్కి బాల్కనీలోకి దూకి లోపలికి వెళ్ళడానికి డోర్ సౌండ్ రాకుండా నెమ్మదిగా ఓపెన్ చేసి లోపలికి చూస్తే సింధు కనిపించింది. ఆనందంతో సింధు అని వెళ్ళబోతూ రాజేశ్వరిని చూశాడు. అత్తయ్య గారు, నేనేం చేశాను? మీరు చెప్పినట్లు వింటున్నాను కదా, ఇంకెందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇంటి చుట్టూ రౌడీని పెట్టారు? నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదా? మళ్ళీ నాన్నోడితో చెప్పించాలని చూస్తున్నావా? కాలేజీకి వెళ్ళావా వచ్చావా అన్నట్లు కాకుండా ఇప్పుడు చనిపోయినా నీకు మళ్ళీ పెళ్లి కావాల్సి వచ్చిందా? భయంగా అత్తయ్య గారు అంది సింధు. ఏంటి, నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? కాలేజీకి వచ్చిన రోజే చూశా నువ్వు వాడి కౌగిల్లో ఉండటం. రాజేశ్వరి వచ్చిన రోజు గుర్తుకు తెచ్చుకొని కింద పడిపోతుంటే ఆదిత్య పట్టుకోవటం గుర్తుకు వచ్చి, అత్తయ్య గారు, మీరు అనుకున్నట్లు కాదు, ఆ రోజు నేను పడబోతుంటే ఆదిత్య పట్టుకున్నారు అంతే అని చెప్పింది. ఇలాంటి అబద్ధాలు ఎన్నైనా చెప్తావే, నా కళ్ళతో చూసిన నేను నువ్వు చెప్పేవి ఎలా నమ్ముతాను అనుకున్నావు? నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానా అని కదా నీ అనుమానం? నిన్న నీ రూమ్కి నీ ప్రియుడు రావడం చూశాను. అందుకే నిన్ను ఇక్కడ పెట్టి వాడు రాగానే వాడిని చంపి ఆ శవాన్ని నీకు చూపిద్దామనుకున్నా. కానీ వాడు రాలేదు. ఈ రోజుకి తప్పించుకున్నాడు. రేపు రాకుండా ఎక్కడికి పోతాడు? నీకు వాడి శవాన్ని చూపించిన తర్వాతే నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేది. సింధు కోపంతో, ఎంతమందిని ఇలా చంపుకుంటూ పోతారు? ఇప్పటిదాకా మీరు చూసిన శవాలు చాలలేదా? ఇంకెంతమందిని చంపుతారంటూ అడిగింది. నాకే ఎదురు చెప్పే ధైర్యం వచ్చిందా అంటూ సింధు జుట్టు పట్టుకొని చెంపల మీద కొడుతూ ఉంది. అయినా కూడా సింధు తొణకలేదు, బెనకలేదు. అలా కొట్టడం చూసిన ఆదిత్య కోపంతో లోపలికి రాబోయి మళ్ళీ ఆగాడు. ఏంటి, ఎంత కొట్టినా కొయ్య బొమ్మలా అలా నిలబడ్డావు? ఓ, ఇదంతా నీ ప్రియుడు ఇచ్చిన ధైర్యమా? వాడు వచ్చి నిన్ను తీసుకువెళ్తా బాగా నమ్మకంగా ఉన్నావనుకుంటా. అలాంటి ఆశలేం పెట్టుకోకు. నిన్ను ఇక్కడ ఉంచానని ఎవరికీ తెలియదు. తల ఉంచుకొని నా ఆదిత్యకు తెలుస్తుంది. నన్ను మీరు ఎక్కడ దాచిపెట్టినా తెలుసుకొని వచ్చి నన్ను కాపాడతాడు అని చెప్పేసరికి రాజశ్రీ ఆశ్చర్యపోయి, నా ముందు మాట్లాడాలంటే భయపడేదాన్ని, అలాంటిది ఇప్పుడు నా ముందే నీ ప్రియుడు వచ్చి కాపాడతాడంటావా? ఏది, రమ్మని చూస్తాను. వస్తే ఇద్దరిని కలిపి ఇక్కడే పాతేస్తాను. కానీ సింధు, నీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సి. సరే, నీ ప్రియుడు వస్తాడని కలలు కంటూ ఉంది. నేను ఈలోపు నా పని పూర్తి చేసి వస్తాను. ప్రియుడు కాదు అత్తయ్య గారు, కాబోయే మొగుడు వస్తాడు. నన్ను కాపాడి మీ ముందే నన్ను పెళ్లి చేసుకుంటా, చూస్తూ ఉండండి అని. ఉండండి అత్తయ్య గారు అని. కాదు కాదు, మాజీ అత్తయ్య గారు అంటుంది. రాజేశ్వరి సింధుని ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి నీ ధైర్యం? పిల్లిలాగా ఉండేదానివి, ఇప్పుడేంటి? పిల్లినైనా ఒక గదిలో పడేసి కొడితే పుల్లా తిరగబడుతుందని వినే ఉంటారు కదా. ఇప్పుడు నేను అలాగే అనుకొని వెళ్ళి మీరు చేయాలనుకుంటున్నారుగా, చేసిరండి అని గేటు వైపు చేయి చూపించింది. రాజశ్రీ కోపంగా సింధుని చూస్తూ బయటికి వెళ్ళి, రౌడీలకు జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఇక్కడికి ఎవరొచ్చినా వాళ్ళని పట్టుకొని బంధించి నాకు ఫోన్ చేయండి. దానికి ఈ రోజు నుంచి తినడానికి ఏమీ పెట్టకండి చెప్పి వెళ్ళింది. ఆదిత్య సింధు అన్న మాటలకు ఆనందంతో, నా మీద నీకెంత నమ్మకం ఉంది సింధు అని అనుకుంటుంటే సింధు వచ్చి చేయి పట్టి ఆదిత్యని లోపలికి లాగింది. ఆదిత్య ఫస్ట్ దడుచుకొని సింధుని చూసి, నువ్వా? ఇంకెవరో అనుకుని భయపడ్డాను అని బెడ్ మీద కూర్చోబెట్టాడు. సింధు, నీకింత ధైర్యం ఉంది కదా, ఎందుకు ఎప్పుడు భయపడుతూ ఉంటావు? ఏంటి, నాకు ధైర్యమా? నీకెందుకు అలా అనిపించింది? ఇప్పటిదాకా మీ అత్తయ్య గారితో మాట్లాడిందంతా విన్నాను కదా. సింధు నవ్వుతూ, మీరు నా వెనక ఉన్నారని నాకు తెలుసు, అందుకే అంత ధైర్యంగా మాట్లాడాను. లేకపోతే నాకెక్కడిది అంత ధైర్యం? నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు సింధు? నువ్వు నన్ను చూసావా? చూడలేదు, కానీ మీరు వచ్చారని మాత్రం తెలిసింది. అదే ఎలా అనే కదా అడుగుతుంది. సింధు ఆదిత్య దగ్గరకు వచ్చి స్మెల్ చూస్తూ, ఇలా తెలిసింది మీరు వాడే పెర్ఫ్యూమ్ అని చెప్తుంది. ఫస్ట్ అత్తయ్య గారిని చూడగానే భయం వేసింది. ఆమె మాట్లాడుతుంటే భయపడుతూ వింటున్నాను. అప్పుడే నా ముక్కుకి
మీ దగ్గర నుంచి రోజు వచ్చే స్మెల్ వచ్చింది. అంతే. నాలో ధైర్యం వచ్చింది. అలా మాట్లాడేలా చేసింది. దొంగ, పైకి కనిపించవు. నీ దగ్గర చాలా తెలివి ఉంది అంటూ ఒడిలో కూర్చోబెట్టుకొని, ఇంత తెలివైన దానివి వాళ్ళ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు? ఆదిత్య ఎద మీద తల పెట్టి పడుకొని, అబ్బాయి కాదు, భార్య చనిపోయిన వ్యక్తి. 45 సంవత్సరాలు ఉంటాయనుకుంటా. ఏంటి అని ఆదిత్య ఆశ్చర్యపోయి, నీకు పెళ్లి జరిగింది ఇంక పెళ్ళైన వ్యక్తితోనా? అవును అని అంది సింధు. తల మీద చేయి వేసి నిమురుతూ, సింధు, అసలు నీ జీవితంలో ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు ఆదిత్య. అలాగే ఆదిత్య, చెప్తానని సింధు చెప్తూ ఉంది. మా అమ్మా నాన్నలకు ఒక్కదాన్నే కూతుర్ని. నేను ఆడింది ఆట, పాడింది పాటగా పెరుగుతూ పెద్దయ్యాను. చిన్నప్పటి నుంచి నాకు కష్టం అనేది తెలియకుండా పెంచారు. అలా పెరిగి నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. ఒకరోజు కాలేజీలో నడుస్తూ ఒక అతన్ని ఢీకొట్టాను. అతను చూస్తే కళ్ళెర్రగా చేసుకున్న నా వైపు కోపంగా చూస్తుంటే నాకు భయంతో కాళ్ళు చేతులు వణికిపోయాయి. అతను ఏమనుకున్నాడో ఏమో. ఎందుకు భయపడుతున్నావు? ఇందులో నీ తప్పేమీ లేదు కదా. ఇద్దరం చూసుకోలేదు అంతే అని నా భుజం మీద చేయి వేసేసరికి నాకు కంపరంగా అనిపించింది. సారీ అండి అని చెప్పి వెళ్ళాను. ఆ సంఘటనే నా జీవితాన్ని నాశనం చేస్తుందని నాకప్పుడు తెలియదు ఆదిత్య. అంటే సింధు, నువ్వు ఢీకొట్టింది రాజశ్రీ కొడుకునా? అవును, అతనే. ఎప్పుడూ నిషాలో ఉంటాడు. ఆ రోజు నేను కాదు, అతనే వచ్చి తగిలి నన్నే కోపంగా చూసి మళ్ళీ అంతలోకే మామూలుగా ఎందుకయ్యాడో తర్వాత తెలిసింది. నిన్ను చూస్తే ఎవరికైనా వచ్చిన కోపం కూడా వెనక్కిపోతుందిలే, ఆ సంగతి నాకు తెలుసుగా అని అన్నాడు. ఇదిగో, మీరు ఇలా అడ్డుపడితే నేను చెప్పనంది సింధు. సరే సరే, నేనేం మాట్లాడను చెప్పు అన్నాడు ఆదిత్య. అతను రోజు నాకు కాలేజీలో కనిపిస్తూ ఉండేవాడు. ఒకసారి నా దగ్గరకు వచ్చి, నా పేరు రుద్ర, ఈ కాలేజీ మాదే అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. ఆయన దగ్గరకు రాగానే స్మెల్ వచ్చి ముక్కు మూసుకుంటుంటే నవ్వుతూ వెళ్ళాడు. తర్వాత ఒక 10 రోజులకు మా ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఎవరు వచ్చారా అని మా నాన్న చూసి, ఎవరు కావాలండి అని అంటే, మీరే కావాలంటూ కారులోంచి దిగారు. అప్పటికి ఇంకా మా మా అత్తయ్య గారు. ఆవిడ హోదా దర్పం చూసి మా నాన్న అయోమయంలో, మీరు ఇల్లు మారి వచ్చినట్లున్నారు, మీ అడ్రస్ చెక్ చేసుకోండి అని లోపలికి వస్తుంటే, సింధు వాళ్ళ నాన్న మీరే కదా అని అన్నారు. అవునండి, నేనే. మా అమ్మాయినే సింధు అని చెప్పాడు మా నాన్న. తనతో మీకేం పనండి అని అడిగాడు. తనతో కాదు, మీతోనే. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని లోపలికి వచ్చి కూర్చొని మీ అమ్మాయి సింధుని మా అబ్బాయికి అడగటానికి వచ్చాను. తాంబూలాలు ఎప్పుడు మార్చుకున్నా చెప్తే ఏర్పాట్లు చేస్తాను అని అన్నది. మాకు ఆవిడ మాటలు విని ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉన్నాం. ఆవిడ లేచి, అయితే డేట్ కూడా నేనే చెప్తాను, మీరు మీ అమ్మాయిని తీసుకొని రాండి అని వెళ్తుంటే, మా నాన్న, అసలు ఎవరండి మీరు? వచ్చారు, ఏదేదో మాట్లాడి వెళ్తున్నారు. మా అమ్మాయికి అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు. అయినా మీలాంటి డబ్బున్న వాళ్ళ ఇంటి కోడలుగా అస్సలు పంపను. ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి అని చెప్పి ఇప్పుడు వెళ్ళండి అని అన్నాడు. ఆవిడ నవ్వుకుంటూ వెళ్తుంది. మాకేమీ అర్థం కాక, ఏంటి ఆమె వచ్చింది, అడిగింది, నన్నేమనకుండా వెళ్ళిందని మా అమ్మా నాన్నతో అన్నాను. ఎందుకు, ఆమెను చూస్తుంటే భయంగా ఉంది. మన అమ్మాయిని ఏమైనా చేస్తుందా? అలాంటిది ఏమీ ఉండదులే అని చెప్పి నాన్న బయటికి వెళ్ళాడు. నేను చదువుకుంటుంటే బయట కారు ఆగిన సౌండ్ వచ్చి చూస్తే రుద్ర తూలుతూ వస్తూ ఉన్నాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? అయినా మా ఇల్లు ఎలా తెలిసింది అనుకుంటూ ఎదురు వెళ్ళి, సార్, మీరేంటి ఇక్కడ? ఎవరింటికి వచ్చారు? ఎవరో ఇంటికి నేనెందుకు వస్తాను? మీ ఇల్లనే వచ్చాను. ఇందాక మా అమ్మ వస్తే పెళ్లి చేసుకోవడం కుదరదన్నారంట. నేను ప్రేమిస్తున్నాను సింధు, నువ్వు నాకు కావాలి అని మాట్లాడుతూ ఉంటే నాన్న వచ్చి, ఎవరు అని అడిగితే, ఇందాక వచ్చారు కదా, ఆవిడ కొడుకంట. మీ అమ్మకి చెప్పాం కుదరదని, మళ్ళీ ఎందుకు నువ్వు వచ్చావు? నాకు మీ అమ్మాయి కావాలి, నేను ఎత్తుకొని వెళ్ళి అయినా పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంటుంటే ఆదిత్య కోపంతో, వాడంతా పనిచేశాడా, వాడిని ప్రాణాలతో వదలకూడదు అని అన్నాడు. సింధు నవ్వుతూ, నువ్వు చంపాలనుకున్న రుద్ర బ్రతికుండాలి కదా, అతను చనిపోయి చాలా రోజులైంది. చచ్చి బ్రతికిపోయాడు, లేకపోతే నా చేతిలోనే చచ్చేవాడు అని అన్నాడు ఆదిత్య.
నువ్వు చంపుతావని భయపడి ముందే చనిపోయాడని నవ్వుతుంది సింధు. సింధు, నీకెందుకు నవ్వొస్తుంది అని అడిగాడు. అప్పుడు పడిన బాధ మళ్ళీ గుర్తుకు రాకుండా ఉండటానికి ఆదిత్య అని ఏడ్చింది. రుద్ర అందరి ముందు అలా చేసేసరికి నాకు చచ్చిపోవాలనిపించింది. అప్పుడు అమ్మ నాన్నల కోసం బ్రతికి ఉన్నాను. రోజు రుద్ర వచ్చి నన్ను పెళ్లి కొప్పుకొని విసిగిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు అత్తయ్య గారు వచ్చి వాడిని చేసుకోవటానికి ఏమైంది, నీకు డబ్బుకు లోటు లేదు, నీకన్నా కొంచెం పెద్దదైతే కదా, రోజు వాడి బాధను నేను చూడలేకపోతున్నాను, ఒప్పుకో అంటూ వచ్చేవాళ్ళని. అలా ఒక నెల రోజులు చేశారు. తర్వాత రావటం మానేశారు. మేము హమ్మయ్య అనుకొని 10 రోజులు ప్రశాంతంగా ఉన్నాం. అప్పుడు మాకు తెలీదు అది తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతతని. నేను రోజులాగే కాలేజీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అమ్మ నాన్న ఇంట్లో లేరు. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటే అత్తయ్య గారు వచ్చి నువ్వు ఎంత ఎదురు చూసినా వాళ్ళు రారు అనేసరికి నేను భయంతో ఏమైంది మా అమ్మ నాన్నలకు అని అడిగాను. మీ వాళ్లకు ఏమీ కాలేదు. మా వాడి దగ్గరకు వెళ్ళి నీకు ఈ పెళ్లి ఇష్టమని చెప్పు, నీ వాళ్ళని నీ దగ్గర క్షేమంగా వస్తారు అని చెప్పింది. ఇష్టమని చెప్తానని ఇన్ని రోజులు ఆగాను. వాడు నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టమని చెప్తేనే పెళ్లి చేసుకుంటానని అక్కడ రాత్రనక పగలనక తాగుతూ సింధు సింధు అంటూ తూగుతూ ఉన్నాడు. ఇలా వదిలేస్తే వాడేమైపోతాడో అని భయం వేసింది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చి మీ అమ్మ నాన్నని కిడ్నాప్ చేశాను. మర్యాదగా నువ్వు వెళ్ళి నీకు ఈ పెళ్లి ఇష్టమని చెప్పు, మీ అమ్మ నాన్నలు ప్రాణాలతో వదులుతాను అని బెదిరించి వెళ్ళారు. నాకేం చేయాలో తెలియక ఎంతసేపు అలా ఏడుస్తూ కూర్చున్నాను నాకే తెలియదు. నా ఫోన్ మోగితే ఎవరా అని చూస్తే నెంబర్ ఆన్ చేసి అవతల వైపు నుండి ఇంకెంతసేపు ఇలా ఆలోచిస్తూ ఉంటావు, త్వరగా నా కొడుకు దగ్గరకు వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టమని చెప్పు అని బెదిరించి ఫోన్ పెట్టేసింది. నేను కళ్ళు తుడుచుకొని ఏదైతే అది అవుతుందని నేను రుద్ర దగ్గరకు వెళ్ళి నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పాను. రుద్ర ఆనందంతో నన్ను లాక్కొని ముద్దు పెట్టబోతే చేయొద్దు పెట్టి తర్వాత అని పెళ్ళెప్పుడు అని అడిగాను. నువ్వు ఒప్పుకున్నావు, అది చాలు, రేపే మన పెళ్ళి అని చెప్పి రా అని చేపట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరకు తీసుకువెళ్ళి అమ్మా సింధు పెళ్లికి ఒప్పుకుంది, రేపే మా పెళ్ళి, అలాగే రేపు ఉదయమే మీ పెళ్ళి అని నేను నా కోడలతో కొంచెం మాట్లాడాలి రుద్ర అని అన్నారు. అలాగే అమ్మ అని వెళ్ళాడు. నేను వెంటనే చూడండి నేను పెళ్లి కొట్టుకున్నాను, మా అమ్మ నాన్నలను తీసుకురాండి అని అడిగాను. లేదు, వాడు నీ మెడలో తాళి కట్టిన తర్వాతనే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేది అని చెప్పి నువ్వేదైనా పిచ్చి వేషాలు వేస్తే మీ అమ్మ నాన్న ప్రాణాలతో ఉండరు, గుర్తుపెట్టుకో అంది. ఇంకా చేసేది లేక నేను ఆ పెళ్లికి తల వంచి చేసుకున్నాను. పెళ్ళైన వెంటనే మా అమ్మ నాన్న తీసుకురండి అడిగాను. ఎందుకు, చూపిస్తా పదాన్ని తీసుకువెళ్ళి మా అమ్మ నాన్న శవాలను చూపించింది. నేను వాళ్ళని అలా చూడగానే కళ్ళు తిరిగి పడిపోయాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు తెరిచి చూస్తే రూమ్లో ఉన్నాను. రూమ్ అంతా పూలతో డెకరేట్ చేసి ఉంది. నా వైపు చూసుకుంటే నాకు తెల్ల చీర కట్టి ఒంటి నిండా నగలున్నాయి. నాకేం జరుగుతుందో తెలియలేదు. నా ఎదురుగా రుద్ర కూర్చొని ఉన్నాడు. లేచావా, నీకోసమే చూస్తున్నా, అయినా శోభనం రోజు ఎవరైనా ఇలా నిద్రపోతారా, నీకోసం ఎంతసేపటి నుంచి చూస్తున్నానో తెలుసా, మొహం మీద నీళ్లు కొడదామనుకున్నా, నువ్వే లేచావు అని దగ్గరకు వస్తుంటే నేను లేచి దూరం జరిగి ఏడుస్తూ మా అమ్మ నాన్నల గురించి అడిగితే చచ్చిన వాళ్ళతో ఏం పని, మా వాళ్ళు తీసుకువెళ్ళారులే, ఈ పాటికి కాల్ చేసే ఉంటారులే, నువ్వెందుకు ఏడుస్తున్నావు, వాళ్ళతో నీకు పని ఏంటి, నువ్వు ఉండబోయేది ఇక్కడే కదా అని నా చేయి పట్టుకున్నాడు. అంతే, నేను విసిరి కొట్టాను. మా అమ్మా నాన్న చనిపోయి నేను ఏడుస్తుంటే నీకు శోభనం కావాలని పిచ్చిపెట్టి దానిలా పూలన్నీ లాగి పారేసి ఏడుస్తూ అక్కడే కూర్చున్నాను. నీకు ముందు ఇద్దరు ఇలా ఏడ్చి ఏడ్చి పైకి పోయారు, నువ్వు కూడా అలా పోతావా ఏంటి అని నన్ను పట్టుకొని లేపి అసలు ఇది ఏడ్చే టైమా అని తలలో పూలవాసం చూస్తూ నన్ను కౌగిలించుకున్నాడు. నేను ఒక తోపు తోసి రూమ్లో నుండి బాల్కనీలోకి వెళ్ళాను. నా వెనక వచ్చి డోరు వెన్నీయకుండా పట్టుకున్నాడు. మర్యాదగా రాసింది, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని బాల్కనీలోకి వచ్చి ఏంటి, ఏదో చూడగానే మోజు కలిగి నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుని హాయిగా ఉందామనుకుంటే ఇలా ప్రవర్తించి నాలో ఉన్న రాక్షసుని నిద్ర లేపావని నా మీద పడి శోభనం రోజు పెళ్ళాన్ని రేపు చేసేవాడిని నేనే అవుతాను. నేను బాల్కనీ గోడ దగ్గర నిలబడితే వచ్చి పశువులాగా మీద పడి నా ఒళ్ళంతా ఘాట్లు పెడుతుంటే నేను తట్టుకోలేక ఇదిగో చూడాదిత్య అని చూపి
చూపిస్తే అవి చూసిన ఆదిత్యకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాడు చచ్చినా ఈ మచ్చలు మాత్రం పోవటం లేదని చూపించి మళ్ళీ చెప్పింది. వదలండి అని ఇటు పక్కకొచ్చి లోపలికి రాబోతుంటే ఆ చేయి పట్టుకొని లాగుతుంటే నేను నా బలమంతా ఉపయోగించి తోసి లోపలికి పరిగెత్తాను. బాత్రూంలోకి దూరి తలుపులు వేసుకున్నాను. చాలాసేపటికి సింధు అమ్మ అని డోర్ కొడుతుంటే తీశా. ఎదురుగా లక్ష్మి. నేను ఆశ్చర్యంతో నువ్వెవరు అని అడిగాను. నా పేరు లక్ష్మి అమ్మ, ఇక్కడ పనిచేస్తానని చెప్పి రుద్ర పైనుంచి పడిపోయాడు, మీరు చూడలేదా అని చెప్పేసరికి నాకు తెలియనట్లు అవునా అన్నాను. డాక్టర్స్ వచ్చి చూస్తున్నారు అమ్మగారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని అన్నది. సరే అని నేను లక్ష్మితో వెళ్ళాను. నేను రూమ్లోకి వెళ్ళేసరికి రుద్ర నన్ను కోపంగా చూస్తూ చనిపోయాడు. నా మూలంగా ఒక మనిషి చనిపోయాడని దిగులు, వీళ్లకు కొడుకు లేకుండా చేశాననే బాధతో జీవితం అంటే విరక్తి కలిగింది. అత్తయ్య గారు ఎన్ని కష్టాలు పెట్టినా ఏమీ అనకుండా కామ్గా ఉండటం నేర్చుకున్నాను. ఆ టైంలోనే మా మావయ్య గారు నాకు ధైర్యం చెప్పి, నీ మూలంగా నా కొడుకు చనిపోయాడని మీ అత్తయ్యకు చెప్పకు, మీ అత్తయ్యని ఎలాగో ఒప్పించి కాలేజీలో జాయిన్ చేస్తానన్నారు. అలా నేను కాలేజీకి వచ్చి నిన్ను చూశాను. మీ అమ్మ నాన్న ఎందుకు చనిపోయారు సింధు అని అడిగాడు ఆదిత్య. నాకు కూడా తర్వాత తెలిసింది. నేను వాళ్ళ మూలంగానే పెళ్లి చేసుకుంటానని తెలిసి చనిపోవాలని నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారంట. ఆ విషయం నాకు తెలిస్తే ఎక్కడ పెళ్లి చేసుకున్నానని తెలియకుండా దాచిపెట్టింది మా అత్తయ్య. మీ అత్తయ్య అంత రాక్షసిని కాదు, బ్రహ్మ రాక్షసిని లోపలికి వచ్చారు రాజేశ్వరి గారు. అంటే నా కొడుకును నువ్వు చంపేశావా, నేను ప్రాణాలతో వదలని సింధు గొంతు విసుకుతుంటే ఆదిత్య వచ్చి ఇందులో తను తప్పలేదు, వదలండి అని రాజేశ్వరిని పక్కకు లాగాడు. అసలు నువ్వెవడిరా, నా కోడలు నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటాను. నీ కోడలా అని నవ్వుతూ, తనిప్పుడు నీ కోడలు కాదు, నా భార్య, మిసెస్ సింధు ఆదిత్య అని అన్నాడు. రాజశ్రీ రౌడీలను పిలిచింది. ఆదిత్య రౌడీలతో ఫైట్ చేస్తుంటే రాజశ్రీ సింధుని పట్టుకొని, నువ్వు అంత ధైర్యంగా మాట్లాడితేనే నాకు అనుమానం వచ్చి వెనక్కి వచ్చాను. నీకెంత ధైర్యమే, నా కొడుకుని చంపి నా ఇంట్లోనే నా ముందే తిరిగావు. నా కొడుకు చనిపోయే ముందు ఏదో చెప్పాలని చూశాడు, కానీ చెప్పలేక నిన్ను చూపించి నువ్వు నా ఇంట్లో ఉంచుకొని రోజు నీకు తనని గుర్తు చేయమని చెప్పి ఏదో చెప్పబోతూ చనిపోయాడు. అంటే నాకు నువ్వు తోసావనే చెప్పబోతూ చనిపోయాడు ఉంటాడు. ఇప్పటికైనా తెలిసింది, నిన్ను నా కొడుకు దగ్గరికే పంపుతానని బాల్కనీలోకి తీసుకెళ్ళి కిందకి తోసేపోయింది. రాజశ్రీ చెంప మీద ఒక్కటి వేశారు. ఎవరా అని చూస్తే వాళ్ళ ఆయన. మీరా, మేము ఇక్కడున్నామని మీకెలా తెలుసు, అయినా ఇది మన అబ్బాయిని చంపిందండి అని పెద్దగా అరిచింది. నాకు తెలుసు, నీకు చెప్తానంటే నేనే వద్దన్నాను, అయినా అలాంటి రాక్షసుడు చనిపోవటమే నయములే అన్నారు ఆయన. వాడు ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు, అలాంటి రాక్షసుడిని చంపి మంచి పనే చేసింది మన కోడలు. ఆదిత్య సింధు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసి మన పెద్దరకు నిలబెట్టుకున్నాం, సరేనా అన్నారు. రౌడీలందరా పనిపెట్టి ఆదిత్య వచ్చాడు. రాజశ్రీ కోపంగా సింధుని చూస్తూ, నా కొడుకుని చంపిన దానికి పెళ్లి చేసి సుఖంగా ఉండని జీవించాలా, కుదరదు అంటూ తన దగ్గరున్న రివాల్వర్ తీసి కాల్చబోతే సింధు మామయ్య పట్టుకొని లాక్కోబోతుంటే రివాల్వర్ పేరుకుంది. సింధు ఆదిత్య ఏమైంది అని చూస్తుంటే రాజశ్రీ గారు కిందకి ఒరిగిపోయి చనిపోతారు. సింధు దగ్గరకు వాళ్ళ మామయ్య వచ్చి, ఇక నీకు ఎలాంటి భయాలు ఉండవు, నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకొని హాయిగా ఉండు సింధు అని రౌడీలను పిలిచి రాజశ్రీ బాడీని తీసుకెళ్ళని చెప్తాడు. ఆదిత్య సింధుని కౌగిలించుకొని ముద్దు పెట్టి, మన ఇంటికి వెళ్దామా, అక్కడ నీ అర్ధమగుడు మన కోసం ఏదో చూస్తూ ఉంటారు అని అన్నాడు. సింధు నవ్వి సరే అన్నది. ఆదిత్య సింధుని ఇంటికి తీసుకువెళ్ళి విజయ్ గారికి జరిగింది చెప్తాడు. విజయ్ గారు అంతా విని కామ్గా లేచి వెళ్తాడు. సింధు భయంగా ఆదిత్య చేతిని పట్టుకొని ఉంది. విజయ్ గారు వచ్చి సింధు నుదుటిన బొట్టు పెట్టి, ఇప్పుడు లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అని నేను మీ నాన్నకు చెప్పి మీ పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను, అప్పటిదాకా సింధు మానసంలో ఉంటుంది అని చెప్పారు. ఎందుకమ్మా, మేమిద్దరం మా రూంలోనే ఉంటాం, మానస్కి ఎందుకు ఇబ్బంది, నా బాబే నా తండ్రి, నా ఇబ్బందులు ఎప్పటి నుంచి పట్టించుకుంటున్నావురా అని అన్నారు. అమ్మా, వాళ్ళిద్దరిని కలవకుండా చూసే పూచి నాది, 2 కళ్ళు కాదు 4 కళ్ళతో చూస్తూ ఉంటాను అని అన్నది మానస. మానస్ నెత్తిన ఒకటి పీకి, మనిషికి 2 కళ్ళే ఉండేది, 4 ఎందుకుంటాయి, కొంపదీసి నువ్వు దెయ్యం కాదు కదా
దెయ్యం లేదు, భూతం లేదు. నా స్పెట్స్‌తో కలిపి 4 అంతే. నిద్రపోకుండా బాగా చూస్తూ ఉండు అంటూ ఆదిత్య లోపల గూనుకుంటూ వెళ్ళటం చూసి ముగ్గురూ నవ్వుకున్నారు. ఒక మంచి రోజు చూసి ఆదిత్య సింధుకి పెళ్లి చేస్తారు. పెళ్లికి లక్ష్మి, సింధు మావయ్య కూడా వచ్చి ఆశీర్వదిస్తారు. లక్ష్మి అయితే ఆనందంతో ఆదిత్య బాబు నిన్ను బాగా చూసుకుంటాడు, చల్లగా ఉండు తల్లి, నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తాను అని ఇద్దరు వెళ్ళిపోయారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆదిత్య రూమ్లో సింధు కోసం వెయిట్ చేస్తూ ఇంకెంతసేపు వీళ్ళ అలంకరణ అటు ఇటు తిరుగుతూ డోర్ సౌండ్ అయితే సింధు అని ఆశగా చూస్తే మానస వచ్చింది. ఏంటి ఈరోజు కూడా మీ ఫ్రెండ్ని పంపించకుండా మీ దగ్గర ఉంచుకుంటావా ఏంటి? అన్నగారికి బాగా తొందర ఎక్కువగా ఉంది. చెల్లెమ్మ, ఇది నీకు న్యాయమా? ఈ టైంలో వచ్చి అడిగే ప్రశ్నేనా ఇది? మానస నవ్వుకుంటూ, మరి నా పాకెట్ మనీ కట్ చేస్తా ఇంకెప్పుడైనా అంటావా? దండం పెడుతూ, అస్సలు రేపటి నుంచి ఒక వీక్ కలిపి ఇస్తాను, మీ వదిన్ని పంపించు అని అన్నాడు. థ్యాంక్స్ అన్నయ్య అని వదిన వచ్చేయి అన్నది. సింధు డోర్ దగ్గర నుండి లోపలికి వచ్చింది. అంటే సింధుని బయట నిలబెట్టి నువ్వు లోపలికి వచ్చి డ్రామా చేస్తావా అని పట్టుకోబోతే సింధుని ఆదిత్య మీదకి నెట్టి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని డోర్ వేసి వెళ్ళింది మానస. ఆదిత్య సింధుని చూస్తూ, ఈ రోజు నుంచి నువ్వు నా సొంతమని తలుచుకుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా సింధు అని సింధుని చూస్తే సింధు సిగ్గుపడుతూ ఉంది. నా దగ్గర నీకు సిగ్గెందుకు సింధు అని దగ్గరకు తీసుకొని, అయినా నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని సింధు మొహాన్ని చేతుల్లో తీసుకొని, నీకు ఎలాంటి కష్టం రాకుండా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని సింధుని బెడ్ దగ్గర తీసుకువెళ్ళి సింధు వదరాలను అందుకోవాలని చూసేసరికి ఆదిత్య ఫోన్ మోగింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.